ఏమీ లేని దానికోసం నిన్ను నువ్వే నాశనం చేసుకొని ద్రోహం చేసుకోవడమే నీ అతిపెద్ద పాపం అని రష్యన్ ఫిలాసఫర్ దోస్తోయెవ్స్కీ అంటాడు. దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసినా లేదా కాసేపు దారి తప్పినా అదేమీ ప్రపంచం అంతిపోయేంత పెద్ద విషయం కాదని మనం అర్థం చేసుకోవాలి. మనం అక్కడ నుంచి మన జీవితాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించుకోవాలి. కానీ అదంత సులభం కాదు, అలా అని అసాధ్యమైంది కూడా కాదు. దానికి ఒకటే అవసరం, అదే కృషి. ఎక్కువ మీరు మీ సూత్రాలను విడిచిపెట్టి మీ సొంత ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. మీరు ఇలా చేయడానికి కారణం ఏంటంటే సిగ్గు, ఆందోళన వల్ల. దీనివల్లే మీకు చిన్నగా రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది. మీలో మీరే పశ్చాత్తాపం పడతా ఉంటారు. అయ్యో, వాళ్ళకి నచ్చింది చేశానే కానీ నాకు నచ్చింది చేయలేదు అని మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. ఇదే మీరు మీ సొంత జీవితానికి చేసే అతిపెద్ద ద్రోహం, పాపం అని దోస్తోయెవ్స్కీ అంటాడు. మనం వేలాది మంది తీర్పులను మోసి వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటాము, వాటినే పాటిస్తాము. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకున్న ఆ అవతలి వ్యక్తి మిమ్మల్ని కోరుకోరని, అంటే మీతో మాట్లాడడం ఇష్టం లేదు అని మీకు మీరే భావించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో. మీ గురించి మీకే ఒక కల్పిత అభిప్రాయం వల్ల వెనక్కి తగ్గి వెళ్ళిపోతారు. దీనివల్ల మనకి ఒక గొప్ప బహుమతి వస్తుంది. అదే మన చేతులతో మనమే ఈ ప్రపంచానికి దూరం చేసుకొని రిగ్రెట్ అవుతూ పశ్చాత్తాపడుతూ మనల్ని మనమే మోసం చేసుకుంటూనే ఉంటాం. అలాగే ఈ ప్రపంచానికి అవసరమైన వ్యక్తి మీరు కాదని మీరు భావిస్తే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. ఇలాంటి వాళ్ళు ఈ భూలోకంలో గొప్ప దుఃఖాన్ని అనుభవించి ఉంటూనే ఉంటారు. మానవ అస్తిత్వ రహస్యం కేవలం జీవించడంలోనే కాదు, దేనికోసం జీవించాలో తెలుసుకోవడం కూడా.